హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది జూన్ 6వ తారీఖు నుంచి జరగబోతుందని మనకు అందరికీ తెలుసు. ప్రభుత్వం 45 రోజుల సమయాన్ని ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతున్నది. అయితే ఇప్పటికే దాదాపు 15 రోజుల దాకా సమయం గడిచిపోయినది. ఉన్నది ఇంకా నెల రోజులే కాబట్టి రేయింబగళ్ళు ఖచ్చితంగా మనం కష్టపడుతూ ఉన్నారు చాలామంది విద్యార్థులు. అయితే చాలామంది విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్న కావచ్చు, లేదా బయట వాళ్ళు విద్యార్థులు, నా విద్యార్థులనే కావచ్చు, బయట ఉన్నటువంటి స్టూడెంట్స్ అనే కావచ్చు, ఇప్పటికి కూడా అయోమయంలో చిక్కుకున్నారు. అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అని కుండలు బద్దలు కొట్టినట్లుగా స్టూడెంట్స్ చెప్పుకుంటున్నారు. బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు కొంతమంది వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే నీ వీడియో మిత్రమా మీకందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా మీ అందరికీ ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా లేదా అనే దానికి సమాధానం ఇచ్చి మీలో ఉన్నటువంటి టెన్షన్ని బయట పెట్టి ఆ టెన్షన్ని పోగొట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసే విధంగా నేను ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అదేవిధంగా రీసెంట్గా ఎమ్మెల్సీలు కావచ్చు, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీలు కావచ్చు, మిగతా వాళ్ళు ఉంటారు కదా, నిరుద్యోగులకు సంబంధించినటువంటి కొంతమంది సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది నిజమే. అయితే రీసెంట్లీగా ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని కలిసిన తర్వాత, నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఈ ఎగ్జామ్ పైన స్పందన ఏమిటి అనేది ప్రకటించకపోయినా కూడా నాకు రోజు న్యూస్ పేపర్ చదువుతున్న సందర్భంగా నాకు తెలిసినటువంటి అంటే నేను అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్నది మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? అయితే ఈ వీడియోని చూసేదానికంటే ముందుగా ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్ వస్తుంది, మీకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏ సమాచారం వచ్చినా మీకు తెలుస్తుంది. డైలీ న్యూస్ పేపర్ చదివి మీకంటూ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. మీరు ఒకసారి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ ఛానల్ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నా 3 లింకులు ఉంటాయి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు, మన యాప్ లింకు. ఓకేనా? ఈ వీటిలో వాట్సాప్ ఛానల్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు బెల్ బటన్ నొక్కకుండా ఫాలో మాత్రం కొట్టారనుకోండి, మీకు నోటిఫికేషన్ రాదు. ఓకేనా? మీరు ఫాలో అవుతారు కానీ నోటిఫికేషన్ రాదు. అందులోకి వెళ్ళి చూస్తే తప్ప మన వాట్సాప్ ఛానల్ ఏం పోస్ట్ చేశానో మీకు తెలియదు. కాబట్టి బెల్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ వీడియో కింద దయచేసి ఎవరు కామెంట్ చేయొద్దు మిత్రమా. అంటే కామెంట్ అంటే చేయండి, మీకు ఏదైనా అనిపిస్తే చేయండి, కానీ నా మనోభావాలు దెబ్బతినే విధంగా, నేనేదో తప్పు చేస్తున్న విధంగా మీరు కామెంట్ చేస్తున్నారు. నేనేది తప్పు చేయడం లేదు మిత్రమా. ఇక్కడ నా యాప్ కావచ్చు, నా ఛానల్ కావచ్చు, నిజాయితీగా ఉంటుంది. ఏదైతే ఉందో నేను దాని నిజం చెప్తాను. ఓకేనా? కాబట్టి ఇష్టం వచ్చిన కామెంట్ అయితే చేయొద్దు మిత్రమా, దయచేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉందనుకో, నా నుంచి ఏమైనా మీకు సమాచారం తెలుసుకోవాలనుకో, ఈ నెంబర్కి కాల్ చేయి. 9030539097కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా. ఓకేనా? కాబట్టి ఈ నెంబర్కి ప్రతి ఒక్కరికి కాల్ చేయండి. ఒకరు మీకు ఏమైనా సమాధానం చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా మనమందరం కూడా తెలిసిందే, నేను 1400 బిట్ల వరకు మీకు తీసుకొచ్చాను. ఎస్జేటీ వాళ్ళైనా కానీ, ఎస్ఏ వాళ్ళైనా కానీ, ఎస్ఏ ఇంగ్లీష్ అయినా, ఎస్ఏ మ్యాథ్స్ అయినా, ఎస్ఏ సోషల్ అయినా, ఎస్ఏ పండిట్ అయినా, తెలుగు అయినా, ఏదైనా కావచ్చు, ఎస్జేటీ వాళ్ళు కావచ్చు, ఎస్ఏ వాళ్ళు కావచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ కష్టమని మీరు పక్కన పెట్టేశారు. నేను మీకోసం అందరిలాగా పెద్ద పెద్ద పుస్తకాలు రచించకుండా ఈ సమయంలో మీకోసం షార్ట్కట్లో 1 వర్డ్ ఆన్సర్స్లో
వన్ లైన్లో మీకోసం ఒక 1400 బిట్లు తీసుకొచ్చాను. 1400 బిట్లు తీసుకొచ్చాను. జీకేని కరెంట్ అఫైర్స్లో 1400 బిట్లు తీసుకొచ్చాను. ఈ 1400 బిట్స్ కూడా ఈ టైంలో చదవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈజీ మెథడ్లో ఉంటుంది. ఈ 1400 బిట్లని కనుక మీరు బాగా చదివితే మరొక పుస్తకం మీరు చదవాల్సిన అవసరం లేదు జీకేని కరెంట్ అఫైర్స్లో. ఓకేనా? ఈ 1400 బిట్లని ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ బాగా పట్టి కొట్టినట్లయితే, బాగా చదివినట్లయితే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు కనుక చదివినట్లయితే మరొక పుస్తకాన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు మిత్రమా. దీనిని మీ 1400 బిట్లు కావాలనుకుంటే మీరు ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఈ డిఎస్సి కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఈ 1400 బిట్లకి పర్చేజ్ చేయండి. ఈ 1400 బిట్లని కేవలం 399 రూపీస్కి మన యాప్లో ఇస్తున్నాను. ఈ 399 రూపీస్ అమౌంట్ గురించి ఆలోచించాలి మిత్రమా. సార్ 399 రూపీస్ అంటే మీరు బయట ఒకప్పుడు ఆఫ్లైన్ క్లాసులో 10,000 20,000 రూపాయలు ఫీజు కట్టి వెళ్ళేవాళ్ళు మిత్రమా. కానీ ఈరోజు 399 రూపీస్ కూడా చెల్లించడానికి వెనకాడుతున్నారు. ఇంకోటి ఏమనేసి అంటే మీరు 399 రూపీస్ ఎందుకు చెల్లించాలి అని నేను చెప్తా చూడండి. నేను 60 ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ఈ 1400 బిట్లు ప్రిపేర్ చేస్తాను మిత్రమా. ఒకటి, ఏ ప్రాంతం నుంచి అడుగుతాడు, ఎలా అడుగుతాడు, డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే. మీ ఖచ్చితంగా నా బిట్స్ నుంచే క్వశ్చన్స్ రావాలి, నాకే మంచి పేరు రావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి పారిపోకుండా ప్రతి ఒక్కరు నిలబడి ఈ కరెంట్ అఫైర్స్ మంచి స్కోర్ సాధించి మీరు మంచిగా విజయం సాధించాలనే తపన నాలో ఉండి మీకోసం ఈ 1400 బిట్లని నేను నైట్ బాగా హార్డ్ వర్క్ చేశాను. నాకు ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి డేలో, కాబట్టి డేలో ఆఫ్లైన్ క్లాసులు పెట్టుకొని నేను నైట్ హార్డ్ వర్క్ చేసి మీకోసం 1400 బిట్లు నేను చేత్తో రాసి టైపింగ్ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి పీడిఎఫ్ రూపం తయారు చేసి ఆ పీడిఎఫ్ మన యాప్లో అప్లోడ్ చేసిన. వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉంటాయి, వన్ లైన్లో ఉంటాయి. మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక టాపిక్ నేను తీసుకున్నానంటే ఆ టాపిక్ పైన ఖచ్చితంగా అన్ని బిట్లు కవర్ అయ్యే విధంగా ఈ బిట్స్ ప్రిపేర్ చేశారు. మీరు అనుకుంటున్నారు వన్ వర్డ్ ఆన్సర్స్ ఏముంటాయి సార్ అని. మీరు ఒకసారి బిట్ చదివి చూడండి, దాని యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. ఓకేనా? ఎంత పెద్ద టాపర్ అయినా ఈ బిట్స్ చదువుకుని డిఎస్ ఎగ్జామినేషన్ పోవద్దు. ఈ బిట్స్ చదువు. ఇది ఇచ్చినటువంటి 1400 బిట్లలో ప్రతి ఒక్క బిట్టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నువ్వు చదివి కనుక ఎగ్జామినేషన్కి వెళ్తే నువ్వు ఏ బుక్ మరొక బుక్ చదవాల్సిన అవసరం జీకే కరెంట్ అఫైర్స్ లేదు. ఇంకోటి ఏమనేసి అంటే 1400 బిట్లలో ఏ ఒక్క పాయింట్ అయినా కూడా అవుట్ ఆఫ్ ఏరియా జీకే కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే ఉంటుంది, 8 నెలల కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 6 నెలలు అనుకున్నాను కానీ 8 నెలల కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ 14లో ఎక్కడ జీకే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ ఆఫ్ ఏరియా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ కానీ 2 సంవత్సరాల క్రితం కరెంట్ అఫైర్స్ పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా నన్ను ప్రశ్నించండి. అదేవిధంగా ఈ వీడియో కంటే ముందుగా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఆ వీడియోలో ఏ ఏ టాపిక్ నుంచి ఈసారి డిఎస్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వస్తాయి అనేది నేను చెప్పున్నా. ఆ వీడియో చూడండి, ఇంతకు ముందు వీడియో, దీనికి ముందు వీడియో. ఆ టాపిక్ నుండి కనుక రానున్నటువంటి కాలంలో ప్రశ్నలు లేకపోతే డిఎస్సిలో నన్ను అడగండి. వాటన్నిటినీ కవర్ చేస్తూ మీకోసం 1400 బిట్లు నేను తీసుకొచ్చాను. ఓకేనా? వీటిని ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ ఈ 1400 బిట్లని యాప్లో చదివేటట్టు ఓపిక లేకపోతే నేను మొబైల్ తీసుకుంటున్నాను సార్, దానివల్ల నాకు 1 అవర్ వేస్ట్ అవుతుంది సార్, నేను మొబైల్ చూస్తూనే ఉండిపోతున్నాను సార్, నాకు పీడిఎఫ్ కావాలి సార్ అంటే కూడా పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. మీ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? ఈ 1400 బిట్లని పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా. మీ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకోవచ్చు. వాట్సాప్లో మీకు పర్సనల్గా మీకు షేర్ చేస్తా. పీడిఎఫ్లు అన్నీ కూడా వాటిని జిరాక్స్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు పీడిఎఫ్ కావాలంటే. ఓకేనా? ఇది నెక్స్ట్. ఇప్పుడు చాలా మంది పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు. పోస్ట్ పోన్ అవుతుందనేసి అంటున్నారు కానీ నేను ఒక్క చెప్తాను చూడు మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఎమ్మెల్సీలు ఇటీవల ప్రభుత్వం దృష్టికి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ చేసేటటువంటి ఆలోచనను ప్రస్తుతం వాళ్ళు తీసుకోవడం లేదు. ఎంతమంది ఎమ్మెల్సీలు కలిసినా, ఎంతమంది నిరుద్యోగులు సంస్థలు వెళ్ళి కలిసినా
ప్రభుత్వం ప్రస్తుతం స్పందించడం లేదు. ఎందుకనేసి అంటే ప్రభుత్వం డిఎస్సిని భర్తీ చేస్తామని మొదటి సంతకం చేసి దాదాపు 1 ఇయర్ గడిపేసింది ఇప్పటికే. కాబట్టి ప్రభుత్వం పని ఇప్పటికే నెగిటివ్గా వెళ్ళినట్టు ప్రభుత్వం అనిపించింది. కాబట్టి ప్రభుత్వంని ఈ రోజు నాటికి పోస్ట్ పోన్ చేసేటట్టు ఆలోచన ప్రభుత్వం లేదు. మళ్ళీ రేపు ఇన్ఫర్మేషన్ ఏం మారొచ్చో చెప్పలేం. ఓకేనా? కాబట్టి ఈ రోజు నాటికి చూసుకుంటే ప్రభుత్వం ఆలోచన లేదు. నాకు తెలిసినంత వరకు మిత్రమా 70% ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే తీస్తున్న ప్రభుత్వం లేదు మిత్రమా. మీరందరూ ఆ అమోయంలో చిక్కుకొని దాన్ని ఆలోచిస్తూ మీ ప్రిపరేషన్ టైంని వేస్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? పోస్ట్ పోన్ చేయకుండా చెయ్యరు అని ఎవరైతే ఆలోచించకుండా చదువుతారో, అర్థమవుతుందా? పోస్ట్ పోన్ చేయరు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని ఎవరైతే ఆలోచించి చదువుతారో వాళ్ళు ఉద్యోగం సాధిస్తారు. పోస్ట్ పోన్ అవుతుంది అని ఎక్కడ కానీ ప్రకటించడం లేదు. ఏ న్యూస్ పేపర్ అయినా చదవండి, ఈ తప్పును సరిదిద్దాం, ఈ తప్పును సరిదిద్దాం, ఈ ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం, లేదా ఇలా అప్లై చేసుకొని అని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడ కూడా వాయిదా వేసే పరిస్థితులు ప్రభుత్వానికి వాయిదా వేసే పరిస్థితులు ఉన్నాయని ఏ పేపర్లకు రాయలేదు, ఎక్కడ రాయలేదు. ఇన్ని మీటింగ్లు జరిగినా కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ మీటింగ్ లో కూడా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని జరగలేదు. కానీ అందరూ మాత్రం ఇదే అనుకుంటున్నారు, పోస్ట్ పోన్ అవుతుంది. ఎటువంటి పరిస్థితులు అయ్యే సూచన లేదు మిత్రమా. దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరందరూ కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టండి. ఓకేనా? దీన్ని పక్కన పెట్టి మీరందరూ చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవని అయిన తర్వాత మన ఆ సమయాన్ని రివిజన్ కేటాయించుకోవడం పోయేదేముంది? దీని గురించి ఆలోచించి మీ ప్రిపరేషన్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని గమనించండి. ఎవ్వరూ కూడా దయచేసి పోస్ట్ పోన్ అవుతుందనే మాట మాట్లాడుతూ, ఒకవేళ అయితే మనం చూసుకుందాం. పోస్ట్ పోన్ అవుతుంది అని మీరు కన్నా మైండ్లో పెట్టుకున్నారనుకో అస్సలు చదవలేరు. ఆ మైండ్ నుంచి మీరు పక్కన రాండి, వచ్చి జాగ్రత్తగా చదువుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. మీరు ఎన్ని పుస్తకాలు అనేది చదవండి, కానీ మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తారో అదే నిన్ను విజయాన్ని నిర్ణయిస్తుంది. ఓకేనా? ఎవ్వరు కానీ ఎంత సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మీరు చదవకుండా మీరు ఎంతగా చదవండి, ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. కాబట్టి నేను ఈ 1400 బిట్ల పైన మే 10వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు 25 రోజుల పాటు కంటిన్యూగా రోజు సాయంత్రం 7 గంటలకు నేను ఎగ్జామ్ పెడుతున్నా. ఆ ఎగ్జామ్ ఎలా పెడతాను అంటే అప్లికేషన్ మెథడ్లు పెడతా, సరైనవి సరికానివి ఇలా పెడతా. ఓకేనా? పెట్టి ఈ 1400 బిట్లను మళ్ళీ మీ చేత చదివించే బాధ్యత మే 10వ తారీఖు నుంచి తీసుకుంటా. ఆ టైం టేబుల్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నేను మే 8వ తారీఖున వీడియో రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తా. మీరందరూ ప్లే స్టోర్కి వెళ్ళి అకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరందరూ కూడా ఈ 399 రూపీస్ కోర్సుని పర్చేజ్ చేయండి. ఈ పీడిఎఫ్ కాల్ కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకోటి ఏమైనా అంటే ఎంతమంది ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినా విద్యాశాఖ మంత్రి సరే ఆలోచిద్దాం అని కూడా చెప్పడం లేదు. ఎక్కడ కానీ ఏ న్యూస్ ప్రకటించడం లేదు. కాబట్టి జాగ్రత్తగా చదవండి. షెడ్యూల్ ప్రకారమే డిఎస్ ఎగ్జామినేషన్ జరిగేటట్టు ఉంది. ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసే ఆలోచన లేనట్టు ఉంది. అసలు రాదు కూడా ప్రభుత్వానికి. గ్రూప్ 2 ఎగ్జామ్ అలానే చేశారు. అర్థమవుతుందా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఎస్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని మీ ప్రిపరేషన్ సమయం వేస్ట్ చేసుకోవద్దు. జాగ్రత్తగా చదువుకోండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఓకేనా, పోస్ట్ పోన్ అయితే మళ్ళీ రివిజన్ కేటాయించుకుందాం ఆ సమయం. ఈ అద్భుతమైన అవకాశం మళ్ళీ పోగొట్టుకోవద్దు. ఓకేనా? ఈ 1000 పోస్ట్ మళ్ళీ రాదు. నెగ్లిజెన్స్ ఎక్కువ అయిపోతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది డిఎస్సి విద్యార్థుల్లో. నాకు వచ్చేస్తుందిలే, ఇంతేనా, అంత కాదు ఇంత కాదు. ఒక జాగ్రత్త పడండి. అర్థమవుతుందా? ఇంకోటి ఏమన్నా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈజీగా జాబులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఈసారి కటప్ భారీగా తగ్గొచ్చు. క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది అనుకో, ఆ మార్కులు ఇంకా బాగా తగ్గిపోతాయి. తక్కువ మార్కులకి ఈసారి పోస్టింగ్ రావచ్చు. దీన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మన యాప్లో మీరు ఈ కోర్సుకి అమౌంట్ చెల్లిస్తారు కదా మిత్రమా, 399 రూపీస్. మీరు చెల్లించేటటువంటి 399 రూపీస్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే నాకు యాప్లో వచ్చినటువంటి అమౌంట్లలో కొంత భాగం భోజనం వండి ఆ భోజనాన్ని ప్యాక్ చేసి ఆ ప్యాకెట్లను ఫుట్పాత్ పైన ఎవరైతే
బెగ్గర్స్ కానీ అన్నం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఫుడ్ను దగ్గరలను పంచబోతున్నాను. నాకు యాప్లో వచ్చిన కూడా అమౌంట్లో కొంత భాగం పేదలకు పంచబోతున్నాను. వచ్చిన ప్రతి ఒక్క రూపాయి నేను దాచుకోవడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. నేను కొంత భాగం పేదలకు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీరు ఇచ్చేటటువంటి ఈ 399 రూపీస్లో నేను చేసిన పేదల సహకారంలో మీది ప్రతి ఒక్క రూపాయి కూడా భాగంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీది ప్రతి ఒక్క విద్యార్థి సహాయం ఖచ్చితంగా మన యాప్లో ఉంటుంది. ఖచ్చితంగా దగ్గరలోనే పేదలకు అన్నం పంచే ప్రయత్నం కూడా చేస్తున్నాను. దగ్గరలో పేదలకు నా వంతు సహాయం చేస్తున్నాను. ఇది మీ అందరూ సహకారం వల్లనే మీరు ఇచ్చినటువంటి అమౌంట్లో మొత్తం నాకే తీసుకోకుండా కొంత భాగం పేదలకు కూడా పంచబోతున్నాను. దీన్ని కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఓకేనా? కాబట్టి పోస్ట్ పని అవుతుందని దయచేసి ఆలోచన పెట్టుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కాంపిటేటివ్ ఫీల్డ్కి దూరం కాకూడదు. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి. ఈ పోస్ట్ పని అవుతుంది అనే ఈ యూట్యూబ్ ఛానల్ని లేకపోతే వీటిని అన్ని బేస్ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరందరూ బాగా చదవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి.